చాలా మంది చాలా వివరంగా చెడు మామూలుపల్లి ఎందుకు వచ్చాము అనే విషయం గురించి చాలా వివరంగా వివరించారు. సరే, మొక్కజొన్న గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడుతున్నారో దాని మీద పెద్ద ఎత్తున రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, మావళ్ళపల్లిలో మొక్కజొన్న పండించినటువంటి రైతులు మొక్కజొన్న ఉత్పత్తిని సుమారుగా 1000 క్వింటాల్స్ ఒక షెడ్లో దాచుకుంటే ఆ షెడ్ మీద దాడి చేసి ఆ షెడ్డుని పగలగొట్టి దౌర్జన్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అది కూడా చేసింది ఎవరంటే ధూళిపాల నరేంద్ర గారి అనుచరులు, తెలుగుదేశం బడా నాయకులు మావళ్ళపల్లి వచ్చి మావళ్ళపల్లి రైతుల గోడౌన్ మీద దాడి చేసి పగలగొట్టారు. నేను అడుగుతా ఉన్నా, మావళ్ళపల్లిలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక పార్టీలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను వాళ్ళందరికీ మనం చేస్తున్నా, మావళ్ళపల్లిలో వచ్చి రైతుల గోడౌన్ మీద దాడి చేశారంటే అది మావళ్ళపల్లి మీద చేసినటువంటి దాడి అన్ని పార్టీలు సిగ్గుపడాలని మనం చేస్తున్నా. ఇంక్లూడింగ్ జనసేన, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తున్నా. ఏమండి, ఇక అన్యాయం జరుగుతుందా, అక్రమం జరుగుతుందా? అన్యాయం అక్రమం జరుగుతుంటే ప్రభుత్వం మీది, అధికారులు మీవారు, యాక్షన్ తీసుకోండి. దౌర్జన్యం చేస్తారేమండి? ఏమి ధూళిపాల నరేంద్ర గారు, ఏమిటి దౌర్జన్యం? ఎందుకే దౌర్జన్యాలు చేస్తున్నారు? ఎందుకే అన్యాయాలు చేస్తున్నారు? ప్రశ్నించేవాడు ఎవరు లేడనా? ప్రశ్నిస్తానన్న వాళ్ళు కాముగా ఉన్నారనా? ప్రశ్నించడానికి మేము ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేస్తున్నాం. ఏమిటి దాడులు? గోడౌన్ మీద దాడి చేశారు, మొన్న మా ఆఫీస్ మీద దాడి చేశారు, మొన్న మా ఇంటి మీద దాడి చేశారు. ఏమిటి దాడులు అడుగుతా ఉన్నా? మా కుటుంబం మీద పగబట్టారా, లేక మా కులం మీద పగబట్టారా, లేక మా రాజకీయ పార్టీ మీద పగబట్టారా? చెప్పండి ధూళిపాల నరేంద్ర గారు అడుగుతా ఉన్నా. ఏమిటి అన్యాయం? దాడులు చేస్తారా, దౌర్జన్యం చేస్తారా? సరే, దాడులు చేశారు, మేము కేసు పెట్టాం, కేసు రిజిస్టర్ చేశారు. ఒకనన్నా అరెస్ట్ చేశారా? చేయరా? చేయకపోతే చేయకపోయారు, మా వాళ్ళ మీద కేసులు పెట్టారండి. దీనిలో మొక్కజొన్న దాచుకున్నటువంటి రైతుల మీద 14 మంది మీద కేసు పెట్టారు. అందరూ అండటోళ్ళు, సోదరభత్రులు, కాపులు ఉన్నారు. ఈ కుర్తోళ్ళు ఏంటిది? దాడి చేసి మా గూడను పగలగొట్టి మా మీద కేసు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అధికారం మీ చేతిలో ఉందని బుర్రలిగి ప్రవర్తిస్తున్నారు, అంతే కదా? ఎన్నాళ్ళు ఉంటుందా మీ అధికారం? శాస్త్రంగా ఉంటుందా? నరేంద్ర పోలీసులు ఓడిపోలేదా? మళ్ళా చెప్తున్నా, మా మావళ్ళపల్లి రైతుల ఖాళీ భూమితో, మా మావళ్ళపల్లి రైతుల ఖాళీ భూమితో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఖాళీ భూమిలో ధూళిపాల నువ్వు కొట్టుకు పోబోతున్నావు. లక్ష ఎన్నికల్లో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈసారి మా రైతాంగం నిన్ను ఓడించి తీరుతారో ఈ నియోజకవర్గంలో కాసుకోవాలి. వాళ్ళకి చెప్తున్నా, 3 సంవత్సరాల ముందే చెప్తున్నా. నువ్వేదో పెద్ద మనిషి అనుకున్నావా? ఏదో వీరయ్య చౌదరి గారి కుమార్ అనుకున్నాం. వీరయ్య చౌదరి గారిని ఓడించారు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు. సరే, కొన్ని కారణాల వల్ల నువ్వు గెలుస్తూ వచ్చావు, పోయినసారి ఓడిపోయావు, మొన్న గెలిచావు. నేను దౌర్జన్యం చేస్తే ఎందుకు గెలిపిస్తారో నేను ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు. దాడులేంటి? గోడౌన్ మీద దాడులేంటి? దాడులు చేశారు, కేసులు పెట్టారు, మా సీజ్ చేశారు. ఏమండి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, చెప్తున్నా, ఇది సమంజసం కాదు. ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం నడుచుకోకపోతే మిమ్మల్ని కూడా నిలవేస్తాం. మేము 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళం మళ్ళా 5 సంవత్సరాల తర్వాత మేము పరిపాలించబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.
మీ అందరికీ చెప్తున్నా, గోడౌన్ మీద దాడులు చేస్తారు, ఆఫీసుల మీద దాడులు చేస్తారు, ఇళ్ల మీద దాడులు చేస్తారు. ఎవరు మీరు చేస్తున్నారే? పోలీసు వారు మీకు అండదండగా ఉన్నారనేగా. పోలీసు వారి గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. అందరూ పోలీసులు నేను అనను, చాలా సీనియర్ సిన్సియర్ పోలీసులు ఉన్నారు, చట్టం కాపాడాలని తాపత్రయపడే వెన్నుకు కలిగిన పోలీసులు ఉన్నారు. కానీ మన దేశంలోనే మనకు ఒక ఐజీ ఉన్నాడు ఇక్కడ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఆయన కాకి బట్టలు వేసుకోవడం మానేశాడు, పచ్చ చొక్కానే. ఇంటికెళ్ళి చూడండి, పచ్చ చొక్కానే వేసుకుంటాడు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ ఆఫీసర్. నేను నేమ్ చేసి అంటున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ డివిజన్ని సర్వభ్రష్టు పట్టిస్తున్నాడు. లోకేష్ ఏం చెప్తే అదే, పెమ్మసాని ఏం చెప్తే అదే. రాబోయే కాలంలో ఇలాగే మనం ఉంటే ఏం చేస్తారో తెలుసా? సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పెమ్మసాని, లోకేష్ కలిసి దాడివేటి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మద్దతు కూడా చేసేస్తారు. మంగళగిరి మోహన్ రంగారావు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ధైర్యంగా పోరాడండి, పోయేది లేదు. ఇవాళ 15 మంది మీద కేసు పెట్టారు. ఏం కేసు అండి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసా? ఎంతమంది మహిళల మీద పెట్టారమ్మా? చేతులు పైకెత్తండి. మహిళల మీద పెట్టారు. రెడీగా ఉన్నాం. ఏ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, లోకేష్, పెమ్మసాని రెడీగా ఉన్నాం. అరెస్ట్ చేసుకోండి. అమ్మా మీరు త్వరగొట్టి రెడీగా ఉండండి, అరెస్ట్ అవ్వండి, జైలుకి వెళ్ళండి. జైలుకు మేము వస్తాం, జగన్ తీసుకొస్తాం. గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం. మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా మీరు? ఎంత అధికారం మనం ఉంటే మీరు పెడతారని అడుగుతా ఉన్నా. చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేవు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఆ 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది. నిలబెడతాం. ఎంత పెద్ద అధికారైనా తప్పు చేస్తే చట్టం ఉంది, బట్టలు తీసి నిలబెడతాం. గుర్తుపెట్టుకుని నేను చేస్తున్నా. చట్ట ప్రకారమే నడుచుకుంటాం. మేము దుర్మార్గంగా ప్రవర్తిస్తారేంటి నాకు అర్థం కాలేదు. పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది. దాళ్ళు ఎందుకయా? పొరుగు ఆగాను ఆయన ముందే పొరుగు నుంచి వచ్చి దాడి చేస్తారా? ఏమిటి దాడుల సంస్కృతి అడుగుతా ఉన్నా. ఈ దాడుల సంస్కృతి ఏమిటని అడుగుతా ఉన్నా. ఇలా దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఎంతకాలం మీరు పరిపాలన చేస్తారని అడుగుతా ఉన్నా. దీనికి సీజ్ చేశారు. ఆయన ఏదో పాల ఫ్యాక్టరీ ఉంది కదా, ఆయన సీజ్ చేయండి. దమ్ముందా మీకు? అది ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి దానిలో. అరే రైతుల పెట్టుకున్నటువంటి మొక్కజొన్నల గురించి అదేమంటే మా మురళి వ్యాపారం చేస్తాడంట. ఏమైనా 1000 క్వింటాలతో వ్యాపారం చేస్తుంటే వాడికి ఏం కరం పెట్టిందా? నీలో కక్కుతోడదా? నాకు అర్థం కాలేదు. ఏం సంపాదించి అబద్ధం చెప్తే అతికే తట్టు ఉండాలి కదా. ఏమండి నరేంద్ర గారు, అబద్ధం చెప్తే అతికే తట్టు ఉండాలి కదా. ఈ చిన్న గూడెంలో వ్యాపారం చేస్తున్నాడు మురళి. ఏం బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, మావళ్ళపల్లి ప్రజానీకానికి మనవి చేస్తున్నా. ఇది మావళ్ళపల్లి మీద జరిగిన దాడి తప్ప ఈ రైతుల గూడౌన్ మీద జరిగిన దాడి మాత్రం అనుకోవద్దు. మావళ్ళపల్లిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాంటి దాడుల సంస్కృతి సరైనది కాదు. మేము అధికారంలోకి వస్తే మేము కూడా దాడులు చేయమా? ఏమండి మేము అధికారంలోకి వస్తాం, రేపు దాడులు చేయాలి మేము? అది కాదు మార్గం. చట్ట ప్రకారం నడుచుకోవాల్సినటువంటి పద్ధతులు మీకున్నాయి. మీరు చట్ట ప్రకారం నడుచుకోకపోతే చూస్తూ సహిస్తూ ఊరుకోవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతున్నా, ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి చెప్తున్నా, ఐజీకి, వీళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసుని డిఎస్పీ ఎంక్వైరీ చేసి విత్డ్రా చేసుకోండి మర్యాదగా, లేదా అరెస్ట్ చేయని చూస్తాం సంగతి ఏంటో. మొత్తం అందరం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు, జైలు ముందు కూర్చుంటాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి గోడౌన్ సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు తెలుసా? దాని తప్పుందని కదా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు వచ్చిన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్? పెళ్లి రోజు దాడి చేస్తే కదా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మళ్ళీ అరెస్ట్ చేసి బొక్కలు వేయాలి. దీనికి సీజ్ చేస్తారని నాకు అర్థం కాలేదు. ఇది ఒక వంక భయపడ్డాను. నీ ఉడత లోపలికి భయపడడానికి మేము సిద్ధంగా లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కరోనా పార్టీని కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి దుర్మార్గమైన దాడుల్ని ఖండించకపోతే ఎక్కడికో పోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను మనం చేస్తున్నా, మా వాళ్ళపల్లి రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ కానీ
ధైర్యంగా ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నాడు. వీళ్ళ వేస్తే వచ్చి మీ దగ్గర వాళ్తాం, ఆ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటాం. ఎంత పోలీసు ఆఫీసర్ అయినా చట్టం ముందు బట్టలు ఎదిరించి నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ అధికారులకందరికీ హెచ్చరిస్తున్నా, ఈ గోడవల్లో ఉన్నటువంటి సరుకులు రైతులకు తక్షణమే మీరు విచారణ చేసి తక్షణమే రిలీజ్ చేయండి. రిలీజ్ చేయకపోతే చట్ట ప్రకారం మీ సంగతి కూడా తెలుస్తామని మనం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేలో మామూలుపల్లి కార్యక్రమానికి ఈ జరిగినటువంటి దౌర్జన్య కాండ, ఈ జరిగినటువంటి అన్యాయమైన కేసులు, అమాయకమైనటువంటి రైతుల్ని మరణి ఎస్సీ కేసులో ఇరికించినటువంటి సంఘటనని దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేలో మామూలుపల్లి పిలుపు మేరకు గుంటూరు బాపట్ల నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి సమన్వయకర్తలకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉండండి. జైల్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండండి. అవసరమైతే నెల తరబడి జైల్లో ఉండడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చివరకు మరలు కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.